జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రచారం చాలా జోరుగా ఉంది. మనతో పాటు మాట్లాడడానికి స్టార్ క్యాంపెయినర్ మాజీ మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు. ఎట్లా జరుగుతుందన్న ప్రచారం? బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎక్కడ చూసినా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలంతా కూడా. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా కేటీఆర్ కావాలి, మన హైదరాబాద్ డెవలప్ కావాలంటే మళ్ళా మన బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి అని ప్రజలు మంచిగా ఆదరణ ఉన్నది. ఎందుకంటే గత 2 ఏళ్ల సంది కాంగ్రెస్ ఏం చేయలేదు. ఏడేసిన గొంగళ అన్నీ ఉండే తట్టడి మంది తీయలేదు, ఒక్క రోడ్డు వేయలే, ఏం చేయలేదు. పబ్లిక్ అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ కేసీఆరే కావాలి, కేటీఆరే కావాలి. ఏం చేయలేదంటారు కదా కాంగ్రెస్ మంత్రులు. 10 ఏళ్ళు మీరు ఏం చేయలేదు, అప్పులు మాత్రమే చేశారు, అసలు జూబ్లీహిల్స్లో అభివృద్ధి జరగలేదు అంటారు. నీకు తెలుస్తలేదు, భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రం ఎవరు చేసిండ్రు? ఈ ఐటీ కంపెనీలను ఎవరు తెచ్చిర్రు అనుకుంటాం? హైదరాబాద్కు అమెజాన్, గూగుల్, కేటీఆర్. ఈ 42 ఫ్లైఓవర్లు ఎవరు వేసిండ్రు? కేటీఆర్. ఈ సిటీ అంతా ఇంత అందంగా ప్రపంచంలో గుర్తింపు దగ్గర సిటీ ఎట్లా వచ్చింది? కేటీఆర్తో. నమస్తే. దానికోసమే ప్రజల ఆదరణ. సానుభూతి పని చేయదు అంటారు. మరి సానుభూతి పని చేస్తుందా సునీతమ్మ మీద? సానుభూతి ఎందుకు? గోపి అన్న మస్తు పని చేసిండా. 3 సార్లు గెలిచిండు, ప్రజలు గెలిపించిండ్రు. 3 సార్లు ప్రజలు గెలిపించిండ్రు. భారీ ఎత్తున ఆయన మంచి నీళ్లు కానీ, వాటర్ కానీ, జిహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ ఇప్పించిండు ప్రజలందరికీ, పేద ప్రజలకు. ఆయన చేసిన పని ఎవ్వరు చేయలే, ఎప్పుడు చేయలేరు కూడా. అంత గొప్ప పని చేసిండు గోపి అన్న. గోపి అన్న ఆత్మశాంతి కావాలంటే జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఓటేసి వాళ్ళ ఆయనకు ఆత్మశాంతి చేయాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అందరికీ ప్రచారం ఎట్లా నడుస్తుంది? ఏం చెప్తారు? ఓటర్లు ఏమన్నా చెప్తారా? 6 గ్యారెంటీలు అమలైనాయని మంత్రులు చెప్తున్నారు. వాళ్ళు గ్యారెంటీలు లేవు, వాళ్ళు ఇయరని తెలిసిపోయింది, వాళ్ళు మోసం అని తెలిసిపోయింది. కాంగ్రెస్ అంటేనే మోసం. ఆ పెద్దక్క చూడు ఎట్లా నవ్వుతుంది, అక్కడ చూడు, పెద్దక్క చూడు నవ్వుతుంది మంచిగా. కాంగ్రెస్ అంటేనే మోసం, మాకు వద్దు నాయనో, ఈ బాధ భరించలేమంటారు కాంగ్రెస్ను చూసి. వాళ్ళు భరించలేరే కాంగ్రెస్, ప్రజలు భరించలేరు. వాళ్ళు ఏదో ఊర్లో పడితే తెలివకేసారు కానీ ఓటు. అసలు సిటీ ప్రజలు బ్రహ్మాండమైన ప్రజలు. ఊర్లో పడితే కూడా ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి మొత్తం మాకు మళ్ళీ కేసీఆరే కావాలి, కారే కావాలి, కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాలు కావాలి, మా సున్నితమ్మని భారీ మెజారిటీతో గెలిపి. బండి సంజయ్ చెప్తున్నాడు, మీ కేసినా, మీ ఎంఐఎం కేసినా, కాంగ్రెస్ కేసినా ఓటు ఒకటే అని చెప్తున్నాడు. వాళ్ళు బీజేపీకి ఓటు బ్యాంకు లేదు బాబు, కాంగ్రెస్కి పరిస్థితి బాగలేదు. మాకు మంచి అనుకూలం. మేము చేసిన పనులన్నీ ప్రజలు గుర్తుపడుతున్నారు. అది జూబ్లీహిల్స్లో గెలిస్తే బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి కట్టిస్తా అంటున్నాడు బీజేపీ వాళ్ళు. ఇక వాళ్ళంతా వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా ఉత్తాయి వాళ్ళు. అప్పుడు కారు పోతే కారు ఇస్తున్నారు, రకరకాలు చెప్పుకున్నారు. అవన్నీ నడవై, ప్రజలు నమ్మరయ్యా. ప్రజలకు ఇప్పుడు ఏం చేసినావో చెప్పరాదు. 10 ఏళ్ళలో ఇప్పుడు 11 సంవత్సరాల ఎవరేం చేసినో చెప్పుకోరి. మేము చేసినవి ఫుల్గా కనిపిస్తున్నాయి. ఈ రోడ్లు గోప్యాన్ని వేసిండు, నీళ్లు ఫ్రీ ఇచ్చాడు, గోప్యాన్ని ఇచ్చిండు. అట్లా ఈ కరెంటు 24 గంటలు గోప్యాన్ని ఇచ్చిండు. అట్లా ఇప్పుడు చూడు కరెంటే లేదు, గంటకు ఎక్కువ కంప్లైంట్ చేస్తుందా? ఓటర్లు ఏమన్నా మాకు ఇవి రాలేదు, అవి రాలేదు, రేషన్ కార్డులు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్తారు. వాళ్ళకు ఉన్న రేషన్ కార్డులే మస్తు, వీళ్ళు తీసేసిరే ఇంకా చాలా. అసలు మీ ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. వచ్చాడు ఉండేనా 90% ఉండే మా దాంట్లోనే రేషన్ కార్డు. నీకు తెలియదు, చాలా మట్టుకు తెలియదు. నువ్వు కొత్తగా వచ్చినట్టు నువ్వు మీడియాలో, ఇంకా నువ్వు ఎక్స్పీరియన్స్ కావాలి బాగా. ఓకే, ఎంత మెజారిటీతో బయటపడతారు? భారీ మెజారిటీ తోటి ప్రజలంతా 1 సైడ్ అయిపోయారు. ఆ జూబ్లీహిల్స్ నాకే విచిత్రం అనిపిస్తుంది, అంత బాగుంది మెజారిటీ. ఖచ్చితంగా భారీ మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బయటపడుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన సింపతి అవసరం లేదు మాకు జూబ్లీహిల్స్ సంబంధించి. గత 10 ఏళ్ళు చేసిన గోపీనాథ్ చేసిన అభివృద్ధి చూస్తే జూబ్లీహిల్స్ ప్రజలు మాకు పట్టం కడతారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన బీజేపీకి అసలు స్కోపే లేదు, బీజేపీ అసలు పోటీలో లేదు. ప్రధాన పార్టీ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్యలో ఉంటుందని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన 6 గ్యారెంటీలకు తప్ప ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. కేవలం బస్సు తప్ప ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు. ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు కాంగ్రెస్ పాలనకు సంబంధించి. సో ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలిచేది కారు గుర్తే అని చెప్పేసి మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజర్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.